అందరికీ నమస్తే. ముందుగా BD న్యూస్కి స్వాగతం. ప్రస్తుతం వచ్చేసి మనము మహబూబ్ నగర్లో ఉన్నాం. అయితే మనము నిన్న మొన్న ఎలక్షన్లో బిజీలో చాలా మంది ఉన్నారు. కొంతమంది గెలిచిండ్రు, కొంతమంది ఓడిపోయారు. అయితే మనము ప్రస్తుతం వచ్చేసి మనం మహబూబ్ నగర్లో ఉన్నాము. మరి మహబూబ్ నగర్లో అసలు ఎలక్షన్స్ మరి ఏ విధంగా నడిచినాయి? మరి కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్లో కొన్ని కుట్రలు చేస్తున్నది అన్ని వినిపిస్తున్నది. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అన్నగారు ఉన్నారు, సీనియర్ నాయకులు, వెరీ యంగ్ అండ్ డైనామిక్ లీడర్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా? నమస్తే. పేరేం పేరు అన్న? అబ్దుల్ జబ్బార్ ఖాన్. నేను ఇప్పుడు నడిచిన ఎలక్షన్ లా 43 డివిజన్ నుంచి పోటీ చేసినాను, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. నాకు కాంగ్రెస్ నుంచి టికెట్ రాలేదు. నేను కాంగ్రెస్ కి కష్టపడ్డాం, నేను మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి కష్టపడ్డాం. బట్ మాకు టికెట్ రాకపోవడంతో మేము రెబెల్ వేసి చేసినాం, కానీ మేము ఓడిపోయినాం. ఆల్రెడీ మా రాజకీయ జీవితం 20 years దాటిపోయింది. మేము ఆల్రెడీ బీఆర్ఎస్లో కూడా చేసినాం పని. 2014లో బీఆర్ఎస్ జాయిన్ అయినాను, తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయినాం. కాంగ్రెస్లో మనం జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటి రెవల్యూషన్ మనం ఇక్కడ బాయమటోటకి వెళ్ళి తీసుకొచ్చినాం. ఇదే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్కి తీసుకొచ్చి మేము ఒక స్పీచ్, ఒక కార్నర్ మీటింగ్ చేపించాను. మా ఫ్రెండ్, నేను, మా ఫ్రెండ్ అజీమ్ సిద్దిక్ అని ఉన్నాడు, ఆయన కూడా చాలా కష్టపడ్డాడు. ఆయనని తీసుకొచ్చిండు. ఆయనకి సపోర్టింగ్ గా మేము కూడా ఉండే. అప్పుడు కాంగ్రెస్ జాయిన్ చేసినాం ఆయన తరపు నుంచి. అయితే ఏందన్నా, వాస్తవానికి మన మహబూబ్ నగర్ జిల్లాలో ఎలక్షన్స్ రెండు విధాలుగా ఉన్నాయి. ఎలక్షన్స్ రెండు విధాలుగా జరిగినాయి కాంగ్రెస్ పార్టీలో అన్నట్టు చాలా మంది మాట్లాడుతున్నారు. అది ఇప్పటికైనా సరే అదే ఒక థాట్ లో ఉండిపోయారు, మొత్తం జీరోలో ఉన్నారు ఇప్పటి వరకు. అయితే మరి దానిపైన మీ అభిప్రాయం ఏందన్నా? మరి ఇప్పుడు ఎలక్షన్ ఎట్లా జరిగిందంటే, మహబూబ్ నగర్ లో గెలిచే వ్యక్తులకి కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. గెలిచే గుర్రాల మీద రేస్ పెట్టలే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం ఏమొచ్చిందంటే, వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ కూడా దాటలే. 29కి డ్రాప్ అయిపోయింది. 28 వాళ్ళకి 5 మంది రెబల్ చేసిన ఇండిపెండెంట్ క్యాండిడేట్స్, వాళ్ళు భారీ మెజార్టీతోనే గెలుపుకొని తీసుకొచ్చిండ్రు. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి 3 అవసరం పడతాయి. 33కి వాళ్ళు అధిష్టానం తయారు చేస్తారు, మేయర్ సిట్టింగ్ చేస్తారు వాళ్ళు, రైట్? అయితే వాళ్ళు ఏం చేసిందంటే, పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయినారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఇవ్వలే, వాళ్ళే రెబల్ ఆడి వాళ్ళకి అధిష్టానం నుంచి గెలిచిండ్రు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇట్లా నడిచింది. మాక్సిమం ఏమంటే, నేను ఫస్ట్ నుంచే చెప్తున్నా, ఇక్కడ రూరల్లా బీజేపీకి 9 to 10 సీట్స్ వస్తాయని. అవి దగ్గర వచ్చినాయి, తెలుసా? ఇప్పుడు ఎలక్షన్ ఎట్లా అయిందంటే, 2 రకాల ఎలక్షన్ కాదు, ఒకటే రకం ఎలక్షన్ అయింది. కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ క్యాండిడేట్ ని టికెట్ ఇవ్వలే, అందుకోసం మ్యాజిక్ ఫిగర్ దాటాలి. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ ఏం చెప్పిండు, మనకి 50 సీట్లు తీసుకొస్తా 60కి వెళ్ళి, రేవంత్ రెడ్డికి అధిష్టానానికి నేను ఒక బహుమతి ఇస్తా అని చెప్పిండు. ఆ బహుమతి ఇస్తా అనే విధానం ఇలా ఎలా తప్పు అయిపోయింది మీకు అనిపించి, అది కొంచెం ఆలోచించాలి. అంటే మంది ఏమనుకుంటున్నారు, రెబల్ వేసిండ్రు క్యాండిడేట్, రెబల్ వేసి గెలిపి తీసుకొచ్చిన మాకి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది అని కాంగ్రెస్ లోపల నడుస్తుంది పెద్ద అధిష్టానంలో. నా ఒపీనియన్లా కాంగ్రెస్ కి నష్టం జరిగింది, వాళ్ళ పెద్ద నాయకులే నష్టం చేస్తున్నారు. వాస్తవం అది. ఎందుకంటే కరెక్ట్ క్యాండిడేట్స్ కి టికెట్స్ ఇవ్వలే, గెలిచే క్యాండిడేట్స్ కి టికెట్స్ ఇవ్వలే. ఒక నా అనుమానం నుంచి ఒక 5 to 8 క్యాండిడేట్స్ కి కరెక్ట్ టికెట్ దొరకలేదు, రేస్ లో ఉన్న క్యాండిడేట్స్ కి. అయితే చాలా మంది కూడా ఉన్నారు అన్నట్లు వినిపిస్తున్నారు. 5 to అనేది ప్రతి ఒక్క వార్డ్ లో మన 60 డివిజన్ లో చాలా మందికి మేము అనుకున్న వాళ్ళకు టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదని అన్నట్టు చాలా మంది బయట టాక్ నడుస్తుంది. మరి అది ఎంతవరకు నిజం? వాళ్ళు అనుకున్నది కరెక్టే. కాంగ్రెస్ పార్టీకి స్క్రీనింగ్ అవుతుంది అంటాడు ఎమ్మెల్యే సార్. మళ్ళీ డిసిసి సంజీవ్ ముదిరాజ్ కూడా మేము అడిగితే, ఇంతకుముందు మా దోస్త్ కోసం మేము పోయి అడిగితే మా వాళ్ళు కూడా టికెట్ అవసరం ఉండే. మా క్యాండిడేట్ అజీమ్ సిద్దికి రేస్లో ఉండే 42 వార్డ్ డివిజన్ నుంచి. ఆయన కోసం మనం మస్తు మంది మనం బతిమాడినాం, అడిగినాం. దానికి స్క్రీనింగ్ అవుతుంది,
కాంగ్రెస్ అధిష్టానం చేస్తుంది, మార్క్స్ రావాలి. మనం ఏం ఎగ్జామ్ లో కూర్చోలే కదా, మనం ప్రజాపాలనలో ఉన్నాం. దానికి స్క్రీనింగ్ ఏం అవసరం, దానికి మార్క్స్ ఏం అవసరం, దానికి దేనికోసం అవసరం? మార్క్స్ అట్లా అవసరం ఉంటే అన్యం పుణ్యం తెలియని వాళ్ళకి కూడా టికెట్ ఇచ్చిండ్రు. అయితే ఎలక్షన్ ఎట్లా ఉందంటే ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ స్ట్రాంగ్ ఉంటే కాంగ్రెస్ క్యాండిడేట్ డమ్మీ అయిపోయినాడు అంటే ఆ వార్డులో. ఎందుకంటే అది ఒకటి కమిట్మెంట్ ఎట్లా ఉందంటే ఒక 9-10 సీట్స్ రావాలి, స్ట్రాంగ్ కమిట్మెంట్. అది వచ్చింది కాంగ్రెస్కి, బీజేపీకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్కి ఏమో 50 సీట్స్ అన్నారు కదా, మీరు సగం కూడా క్రాస్ చేయలేదు, మ్యాజిక్ ఫేర్ కూడా క్రాస్ చేయలేదు మీరు. అయితే గెలివే పరిస్థితి కూడా లేకపోయింది. 29కి ఎలా గెలుస్తారు మీరు? మీకు మాక్సిమం 32 రావాలి కదా, 60 అంటే ఒక యావరేజ్ సీట్స్ అంటున్నాను. అది నడిచింది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా లీడ్ చేసింది, దానికి 17 సీట్స్ వరకు వాళ్ళు కూడా లీడ్ చేసింది. మేయర్ ది ఒక కాన్సెప్ట్ ఎట్లా అయిపోయిందంటే, మేయర్ కోసం ఆనంద్ గౌడ్ రేస్లో ఉంది. మన ఎంపీ వెంకటేష్ అన్న కూడా రేస్లో ఉండేది. ఆయన ఏమో బీజేపీ చైర్లో ఓడిపోయిండారు. ఒక మామూలు మనిషితో ఆయనకి కుట్ర చేసి ఓడిపోయిండారు. తర్వాత మన ఆనంద్ గౌడ్ కూడా ఆయన పేరే వినిపించింది. వాస్తవానికి ఆయననే హక్దారు ఉన్నాడు టికెట్ కోసం. కమస్ కమ్ ఇది నేను అప్రిషియేట్ చేస్తున్నా, మేయర్కి మమతా మేడంకి టికెట్ ఇచ్చిండ్రు. బీసీ ఉమెన్ మోదీరాజ్ కమిటీ నుంచి వస్తుంది ఆమె. ఐ అప్రిషియేట్ దెమ్. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం. బట్ డిప్టీ మేయర్కి ఆనంద్ గౌడ్కి ఇచ్చేది ఉండే నా అనుభవం నుంచి. ఎందుకంటే ఆనంద్ గౌడ్ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్, దేనికి లొంగడు పొంగడు, స్ట్రాంగ్ కమిట్మెంట్ చేస్తాడు, ప్రజల కోసం పుట్టిన నాయకుడు. ఇప్పుడు సురేందర్ రెడ్డి అన్నకి ఇచ్చే ఆయన ఒక పెద్ద క్యాటర్ మనిషి. ఇంతకుముందు 2014లో ఆయన ఎమ్మెల్యేకి నిలబడిండు, క్లాక్ నుంచి, క్లాక్ సింబల్ నుంచి నిలబడిండు. 14కి నిలబడి తర్వాత ఆయనకి మంచి ఓట్లు వచ్చినాయి. అప్పుడు 12,000 13,000 దాటినాయి ఓట్లు. ఓట్ షేర్ 5-6%, 8% ఓట్ షేర్ వచ్చింది ఆయనకి. నాకు ఇప్పటి వరకు కూడా అర్థమైతే లేదు. ఆయన ఒక పెద్ద గారి నుంచి డిప్టీ మేయర్కి, ఆయన కార్పొరేషన్ నాకు చిన్న మాట కదా, కార్పొరేషన్ ఒక చిన్న మాట, దానికి ఆయన డిప్టీ మేయర్ తీసుకున్నారంటే అది నాకు ఏం అర్థమైతే లేదు. ఇప్పుడు రెడ్డి సమాజం నుంచి వస్తున్నారంటే నేను తప్పుగా అర్థం అన్న, రెడ్డిస్కి చెప్తలేను నేను. కానీ రెడ్డి సమాజం ఉంది, మనకు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నారు, మరి సురేందర్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు మేయర్ కోసం ఇద్దరు పోటీలో ఉండే. 17 ముస్లిం క్యాండిడేట్స్ కౌన్సిల్లో పోయిండ్రు, 17 మంది ముస్లిం మైనార్టీ క్యాండిడేట్స్ పోయిండ్రు కౌన్సిల్లో. అయితే మాకి తెలిసినంత వరకు మా ఓట్ షేర్ ముస్లిమ్స్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తగ్గిందంటే ఒక 17-18% దాటినాయి ఓట్ షేర్ మాకి. అయితే రేస్లా ఉన్నప్పుడు మన ముస్లిం క్యాండిడేట్కి డిప్యూటీ మేయర్ ఇచ్చే అవసరం ఉండే కదా, కానీ అది లేదు, మైనస్. ఇప్పుడు ఆనంద్ గౌడ్ రేస్లో లేడు, మైనస్. అయితే మనము నిన్న మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర ప్రమాణ స్వీకారం జరిగిందనా, అయితే మేమందరం కూడా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ప్రతి ఒక్కరు వచ్చారు, అందరు వచ్చారు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్స్ అందరూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రివర్గులు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు ఆల్మోస్ట్. మరి అయితే మనము చూసుకుంటే ఏంటంటే ఆనంద్ గౌడ్ వాళ్ళ మిస్సెస్ రాలేదు, ఆనంద్ గౌడ్ రాలేరు. అదే విధంగా మనం చూసుకుంటే మన అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మన జిల్లా అధ్యక్షుడు సజ్జు బుధరాజు కూడా రాలేరు. మరి ఎందుకోసం అని అన్నట్లనా? ఇప్పుడు మేమైతే పార్టీలో లేము. ఇప్పుడు మా పార్టీకి మేము పెట్టినాం, దాని గురించి మనకి ఆలోచన లేదు. కానీ ఏమంటే కాన్సెప్ట్ ఏమంటే, ఇప్పుడు నువ్వు గెలిచే గుర్రంలో రేసులో ఉన్నప్పుడు నీ కాళ్ళకి గొంతులేసి గుంజితే ఏడవస్తావు. ఒక రేసులో ఉన్న గుర్రంకి నువ్వు కాళ్ళకి గొంతులేసి గుంజుతున్నావు, ఆ గుర్రం మళ్ళీ రేస్లో నిలబడుతుందా? అదొకటి బాధ. ఇప్పుడు సంజు మోదీరాజ్ అన్నది నడుస్తే ఇంతవరకు కరెక్ట్ క్యాండిడేట్కి టికెట్స్ ఇచ్చి మొత్తం 45% మ్యాజిక్ ఫిగర్ దాటుతుండే కాంగ్రెస్. ఇది మహబూబ్నగర్లో ఎట్లా నడిచింది ఎలక్షన్ అంటే, ఈ కాన్సెప్ట్ నడిచింది ఎలక్షన్. అయితే మనము అదే విధంగా చూసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ
ఈ 2 ఏళ్ల పాలనలో మీకు ఏ విధంగా అనిపిస్తుంది మనం మహబూబ్నగర్లో చూసుకుంటే? మహబూబ్నగర్లో కాదు, మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయిందా? 100% ఫెయిల్ అయిపోయింది. ఏ విధంగా అంటున్నారు? ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీకి మేమే అమలు చేసినాం. ఆ గ్యారంటీకి మేమే ఇంటింటికి పోయి ఇచ్చినాం. మనం ఎలక్షన్లో నిలబడినప్పుడు మంది మాకే పాపులేట్ చూపిస్తున్నారు. బాబు ఇది మీ గ్యారంటీస్ ఉండే ఆడ ఎప్పుడు ఇప్పిస్తామని. అది రాలే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రజలకి ఒకటి నా విజ్ఞప్తి ఉంది. మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్కి అలవాటు పడకండి. మీరు ఏ రోజు ఫ్రీ ఆఫ్ స్కీమ్స్కి అలవాటు పడిండు, ఇవాళ కాంగ్రెస్ ఇస్తుంది, రేపు ఇంకో పార్టీ ఇస్తుంది, రేపు ఇంకో పార్టీ ఇస్తుంది, అందరు ఇట్లానే లలిపాప్ ఇస్తారు, మందికి దివానా చేస్తారు, ఓట్లు వేయించుకుంటారు, గెలుచుకుంటారు. ఇప్పుడు ఎట్లా అంటే 2 సంవత్సరాల్లో ఏం పాలన జరిగింది, ప్రజలకి ఏం మంచి జరిగింది మీకు కూడా తెలుసు. న్యూస్లోకి నేను చెప్పేది ఏం అవసరం లేదు. ఇప్పుడు రైతు బంధు 3 టర్మ్లో రావాలి, 27 కోట్లు. ఫస్ట్ టర్మ్ 9 కోట్లు. ఇప్పుడు 9 కోట్లు మిగిలి ఉన్నాయి, వేస్తలేరు. రైతులు పరిశ్రమ. ఇప్పుడు మనం రైతు అంటే మనకి జై జవాన్ జై కిసాన్ అంటాం. రైతు పండిస్తేనే పంట మనం తిండి ముద్ద వరకు, మా ముద్ద నోరు వరకు వస్తుంది. మనం రైతులకే మనం ఇవ్వకుంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా? మనకన్నా వేళ చైనా నుంచి ప్లాస్టిక్ గింజలు తింటామా? ఒకవేళ రైతునే లేకుంటే మనం ఎట్లా బతుకుతాం? అది కూడా ఆలోచించాలి. ఈడ సర్వైవ్ చేసేది పేదోళ్ళు కాదు, కోటేశ్వరులు కావు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే సర్వైవ్ చేస్తుంది. వీళ్ళకే దెబ్బ తగ్గుతుంది ఎక్కువ. పేదోళ్ళు అంటే వాళ్ళు ఎట్లనా కూలి చేస్తారు, వాళ్ళకి అలా రెక్క కష్టం చేస్తారు, వాళ్ళు తీసుకొస్తారు, ఎట్లనా తీస్తారు. మరి కోటేశ్వర్లు వాళ్ళు అప్పులు చేస్తారు, అప్పుకి మితి తీసుకుంటారు, మితి నుంచి బతుకుతారు. బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సర్వైవ్ చేయడానికే వాళ్ళు ఏమైనా పోయి అప్పు అడిగితే వాడు అప్పు ఇయ్యడు, అప్పు పుట్టదు. మళ్ళీ బతికేది ఎట్లా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరికైనా చేయి ఆపుదామంటే వాళ్ళకి సిగ్గుతోనే చచ్చిపోతారు. ఈ పరిస్థితి నడుస్తుంది మొత్తం తెలంగాణలో. ఇప్పుడు ఎట్లా అంటే కార్పొరేషన్ చేసిండు మహబూబ్నగర్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్సులు పెరిగిపోతాయి. కార్పొరేషన్ నుంచి ఏం డెవలప్మెంట్స్? ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఏమంటే లార్జెస్ట్ ఎమ్మెల్యే मतलब లార్జెస్ట్ అది అవుతుంది మహబూబ్నగర్, లార్జెస్ట్ గ్రౌండ్ లాగా తయారవుతుంది. దానికి కార్పొరేషన్ చేస్తే మరి ట్యాక్స్లు పెరిగిపోతాయి. సో మెనీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతుంది, డెవలప్మెంట్స్ కూడా. కానీ ఇంకా ఇప్పుడు ఖజానా ఖాళీ ఉందని సీఎం చెప్తున్నారు రేవంత్ రెడ్డి. మరి ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు ఖజానా? అప్పులు ఒక నయా పైసా అప్పు పుడతా లేదని చెప్తున్నారు. అప్పులు పోతే కొడుతున్నారు అని చెప్తున్నారు. మరి కొడుతున్నప్పుడు 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం చేస్తున్నారు. అది ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అది ఎవరన్నా అడుగుతున్నారా దాని గురించి? అయితే 5,000 కోట్లు పెట్టి మేము గాంధీ విగ్రహం పెడతాం అన్నట్లు మాట్లాడుతున్నారు. మరి రైతు బంధు వేస్తే ఏమవుతున్నది అన్నట్టు రైతులు మాట్లాడుతున్నారు అన్న వాస్తవానికి. అదే ఇప్పుడు ఎట్లా అంటే రాజ్యం చేస్తే మేము ఎట్లా అంటే రాజకీయ నాయకులు ఎట్లా అంటే ఓటు అడగనికి పోయినప్పుడు అనేక నేను ఇప్పుడు నేను వచ్చినా నీ దగ్గర ఓటు అడగనికి అంటే నేను ఓటు వేసి నీ సగం జీవితం వాళ్ళ చేతిలో పెట్టేసినావు. నేను అడగలేవు, ఇక్కడ రైట్ పర్సన్స్కి నాట్ చూస్ దట్. వేసేసినావు, కథం అయిపోయాయి. 5 సంవత్సరాల వరకు నీది ఏం చల్లదు, అలా ఓటర్ది ఏం చల్లదు. అందుకోసం ప్రతి ఓటర్స్కి ఒకటే మనం విజ్ఞప్తి, ఎవరైనా మీకు దగ్గర ఓటు అడగనికి వస్తే ఫస్ట్ వానికి అడగండి, మీరు నా కోసం ఏం చేస్తారు, మా పిల్లల కోసం ఏం చేస్తారు, వాళ్ళు చేసే విధానం ఏముంది, వాళ్ళ కాన్సెప్ట్ ఏముంది చూసి వానికి ఇక్కడ మంచివాళ్ళ ఎన్క్వైరీ చేసి ఓటేయండి. అందరు ఇట్లానే ఉంటారు. ఈ 5 సంవత్సరాలు పోతే మళ్ళీ ఆయన చెప్తాడు 10 సంవత్సరాలు మేము వస్తాం. ఎవరైనా రాజకీయ నాయకుల్ని వాళ్ళ కొడుకులని చచ్చిపోయినరు, మన హర్తాల్లో వచ్చినాం, మనం ఆడ ఏమంటారు ప్రొటెస్ట్లో చూసినావా? వాళ్ళు ఇంగ్లాండ్ లండన్లో చదువుతారు. అవును, చిన్న వర్కర్స్ ఏ పార్టీ అయినా కానీ సంథింగ్ చిన్న వర్కర్స్ లీడర్స్ వాళ్ళే ముందుకు పోయి జైలుకి పోతారు, ఆగిపోతారు, ఈగిపోతారు, తొక్కి పడదు. రాజకీయం చెస్ గేమ్, రాజకీయం చదరంగం. దాంట్లో నువ్వు కరెక్ట్ ఆడితేనే గెలుస్తావు, దూరం లేకుంటే గెలువు. ఇప్పుడు 5,000 కోట్లు, నాది ఒక ప్రశ్న, 5,000 కోట్లు పెట్టి మీరు గాంధీ విగ్రహం చేస్తున్నారు. గాంధీ గారి జీవిత చరిత్ర ఎట్లా ఉంది?
గాంధీ గారు లండన్కి వెళ్ళి వచ్చింది, అడ్వకేట్ లా చదివి వచ్చింది, యాజ్ ఎ లా స్టూడెంట్. వచ్చినప్పుడు ఇండియాకి వస్తే ఆయన చూసిండు. అప్పుడు బ్రిటిష్ కాలం నాటి వాళ్ళు ఉండే కబ్జా మీద, బ్రిటిష్ ఉండే కదా. చూస్తే ఒక 65-78% పేదరికం కనిపించింది గాంధీ గారు, మహాత్మా గాంధీ. ఆయన ఏం చేసిండు, అరే వాళ్ళ దగ్గర పాపం నేను కోట్ ప్యాంట్ వేసుకొని తిరిగితే నాకు వాళ్ళు అది అనుకుంటారని ఆయన ఏమో ఆ ధోతి పంచి కట్టుకున్నాడు. ఎందుకంటే నా పేదరికం వాళ్ళకి నా కోటు వాళ్ళకి అది వాళ్ళ అది అది ఏమంటారు మన ఈగోకి హడ్ చేయకూడదు, వాళ్ళ ఈగోకి హడ్ చేయకూడదు అని ఆయన కూడా సేమ్ వేసుకొని ఆయన బట్టలు కుట్టి పైసలు జమ చేసి తింటుండే. చక్రం నుంచి బట్టలు కుడుతుండే, తింటుండే. ఆయన జీవితంలో పంచరుమాలు వేసుకొని అవే చరకా తిప్పుతుండే, దారం తీస్తుండే, అది అమ్ముతుండే బజార్లో తీసుకోపోయాము. చూస్తుండే ఆయన మొత్తం ఎట్లా ఎట్లా ఉంది, ఈ బ్రిటిష్ రాజ్యం ఎట్లా ఉంది, వీళ్ళకి జనరల్ ఎవరు, కర్నల్ ఎవరు, మనం ఎట్లా రెవల్యూషన్ తీసుకురావాలి, మనకి ఇండియాకి తిరిగిబాటు ఎట్లా తయారు చేయాలని. అప్పుడు మొత్తం భగత్ సింగ్ వీళ్ళు కలిసి ఇది ఏమంటారు స్వాతంత్రం తీసుకొచ్చింది. అయితే ఆ చరిత్ర మనం చూడాలి, ఈ చరిత్ర చూస్తున్నాం. మహాత్మా గాంధీ ఎప్పుడు చెప్పలే నాకు ఇన్ని కోట్లు కావాలి, నా విగ్రహం కావాలి, నేను చచ్చిపోతే విగ్రహం, ఏ కాన్సెప్ట్ మహాత్మా పిత ఎవరు చెప్పలే. మహాత్మా పిత ఎప్పుడు చెప్పలే కాన్సెప్ట్. అయితే 5,000 కోట్లు మీరు పెట్టే బదులు 3,50,00,000 జనాభా ఉన్న తెలంగాణలో అదే 5 కోట్లు నువ్వు డివైడ్ చేస్తే పిల్లలకి రీఇంబర్స్మెంట్ రాలే ఇంతవరకు ఫీజు. మళ్ళీ వాళ్ళు కాలేజ్ క్లాస్ చదవాలి, రైతులకి రైతు బంధు రాలే, వృద్ధులకి పెన్షన్ 4,000 చెప్పింది, 5,000 చెప్పింది, వాళ్ళకి ఇంతవరకు రాలే. మళ్ళీ దేనికోసం మనం నడిపిస్తున్నది, ఎవరి కోసం? అయితే మీకు సంవత్సరం ఇప్పుడు మార్చ్లో మళ్ళీ ఫండింగ్ వస్తుంది, ఎవరి మార్చ్ బడ్జెట్ వస్తుంది కదా. ఆ బడ్జెట్లో ఎవరు మంది అడుగుతలేరు, ఎందుకు బడ్జెట్ పాలసీ ఎందుకు అడుగుతలేరు? ఎంత వస్తుంది, ఎంత పోతుంది, మన డెవలప్మెంట్స్ ఏంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏంది, స్కూటర్ ఇస్తా, నేను అది ఇస్తా, ఇది ఇస్తా, తులం బంగారం, అది అంతా లల్లిపాపు. ఎలా ఇస్తారు, ఎట్లా ఇస్తారు? అయితే ఈ ఎలక్షన్స్ ఇప్పుడు మన 29 లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నట్లు రేవంత్ రెడ్డి గారు బల్ల గుద్దుకొని చెప్తున్నారు. ఇంకో టర్మ్ కూడా నేను ఉంటా బరాబర్ అన్నట్లు చెప్తున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే వాస్తవానికి మళ్ళా వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఆయన చెప్తే ఆయనకే తెలుసు, ఇంకా ఆయననే దళబడి చెప్తున్నాడు. ఆయన ఒక్కడే చెప్తున్నాడు కానీ వేరే వాళ్ళు ఎవరు చెప్తలేరు కదా. ఆయన ఒక్కనే చెప్తే ఆయన ఒక్కనే వస్తాడేమో, అంతే కదా. ఆయన 30 కాదు 50 సంవత్సరాలు కూడా చెప్తాడు. అందరు చెప్తారు ఇట్లానే. అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా అంటే వాళ్ళకేం కనిపించదు. పెద్ద మనం ఇప్పుడు గద్ద ఉంది, గద్ద ఎక్కువ ఆకాశంలో ఎగురుతుంది. గద్దకి ఏం అనిపిస్తుంది, కింద నేనే రాజు అంటాడు, కానీ కింద వేరే జంతువులు కూడా ఉంటాయి. గద్ద ఎప్పుడైనా దిగితే ఆ గద్దను కూడా పట్టి నడుపుతారు, చంపేస్తారు. అయితే ప్రస్తుతం వీళ్ళు గద్దలాగా పనిచేస్తున్నారు, చూస్తున్నారు. నేనే రాజు, మేము 10 సంవత్సరాలు ఉంటాం, 20 సంవత్సరాలు ఉంటే. కుర్చీ అనేది ఎవరిది శాశ్వతం కాదు, నువ్వు చెప్పేది కాదు, ప్రజలు చెప్పాలి. ప్రజలు తీర్పు ఇవ్వాలి, నువ్వు ఎన్ని సంవత్సరాలు కూర్చుంటావు. ఇది పొలిటికల్ కాన్సెప్ట్. ఇది ప్రజలు చెప్తేనే మనకి నువ్వు రాజు. ప్రజలు చెప్తలేరు అట్లా. ప్రజలు ఎట్లా చెప్తారు? చూడు పోయి ఖమ్మం కాడ ఏం నడుస్తుంది ఆడ మొత్తం. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో చూస్తున్నాం, కానీ ఇప్పుడు మంది అందుకు పోయి వాళ్ళ బాధ చూడలేక కన్నీళ్ళు వస్తున్నాయి. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మనం కన్నీళ్ళతో సహా ఏం పెట్టుకోలేము. నేను ముందుగా ఏం చెప్పినా అంటే, మేము ఒకసారి ఓటేసి అయిపోయింది, మాకు 5 సంవత్సరాల జీవితం ఖతం, అంతే, చేతిలో పెట్టేసినాం. ఇంకా అందుకోసమే మీరు ఆలోచించి చేసి మీరు ఓటేయాలి. పని అవుతుందా కాదా, అంతే కదా. ఇప్పుడు ఇచ్చిన తర్వాత మనం వేస్తే ఏం రాదు. అపోజిషన్ పార్టీ కూడా అంత స్ట్రాంగ్ ఇస్తలేదు. అవును. నేను చివరిగా మీరు బీఆర్ఎస్ పైన మీ అభిప్రాయం ఏందన్నా? మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్నట్టున్నారు మీరు, నాకు తెలియదు. నేను ఆమ్ ఆద్మీ పార్టీకి ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన మీ అభిప్రాయం ఏందన్నా? బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఒక చిన్న తప్పుతోన వాళ్ళు వెనుకకి అయిపోయింది. నిరుద్యోగులకు
బిగ్ పాయింట్స్ ఉన్నాయి వాళ్ళకి కూడా. ఏ రాజకీయాల పార్టీలు కూడా ఉంటాయి. ఉంటాయి ఉంటాయి. ఎందుకంటే నేను ఇప్పుడే ఏం చెప్పినా, కుర్చీలు శాశ్వతం కావు, అవును. మారుతూ ఉంటాయి. ప్రజల్ని మారాలి, ప్రజలే మారుతారు దానికి. ఉమ్. కానీ ఇంతగానం ఘోరం చేయలేదు బీఆర్ఎస్ పార్టీ ఎవరికి. అవునా? ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్ చూస్తే ఇంతగానం ఆగమాగం చేయలేదు ఎవరికి వాళ్ళు. ఉమ్. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం భూమిని ఇచ్చినాం, 10 సంవత్సరాలకి ఎవరో భూమి ఇచ్చినాం. వచ్చిన గవర్నమెంట్ ఏం చేయాలి, ఆ పేదలకి రెగ్యులరైజేషన్ చేయాలి. అవును. ఆ రెగ్యులరైజేషన్ చేయలే కదా. అవును. మళ్ళీ రేవంత్ రెడ్డి ఒక వీడియోలో చెప్తున్నాడు, రెగ్యులరైజేషన్ చేస్తారు ల్యాండ్స్కి, వాళ్ళు ఆగమాగం ఎట్లా చేస్తారని పాత వీడియోలో చెప్తాను. ఇప్పుడు కొత్త రేవంత్ రెడ్డి, కొత్త కాంగ్రెస్ వేరేనా? కాంగ్రెస్లో రెండు అయినా, పాత కాంగ్రెస్ ఒకటి, రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఒకటి, మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఒకటా? కాదు కదా, పార్టీ ఒకటే. బట్ ఫిగర్స్ మారినాయి, ఫేసెస్ మారినాయి, అంతే. ఇంకా చెప్పేది బీఆర్ఎస్ పార్టీ గురించి అంటే, కేసీఆర్ ఎప్పుడైనా రంగంలో దిగిననుకో బీఆర్ఎస్ పార్టీ ఇటుకెళ్ళి దుమ్ము లేపుతుంది. అంతేనా? కేసీఆర్ ఎప్పటివరకు దిగలే బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే పని ఏంటంటే, సిటీ వెనకనే తిరుగుతున్నారు వాళ్ళు చుట్టూ. వాళ్ళు ఊర్లకి రావాలి, బీఆర్ఎస్ గ్రామాలకి రావాలి, ప్రజల దగ్గర ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఇప్పుడు 2 years ఛాన్స్ ఉంది బీఆర్ఎస్ పార్టీకి. ప్రతి ఊరికి వెళ్ళాలి వాళ్ళు, ప్రతి ఊరికి, ప్రతి విలేజ్కి వెళ్ళి, ప్రతి మండల్కి, ప్రతి తాలూకాకి వెళ్ళి వాళ్ళు పని చేయాలి. ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ వర్కర్స్కి యాక్టివ్ చేయాలి. ఇప్పుడే చేస్తేనే 2 సంవత్సరాల వరకు వాళ్ళు లీడ్లో వచ్చి గెలిచే ఛాన్సెస్ ఉంటుంది. కానీ వాళ్ళు సిటీలా తిరుగుతున్నారు. కొన్ని ఎమ్మెల్యే మళ్ళీ కాంగ్రెస్లో పోతున్నారు, కొన్ని బీఆర్ఎస్లో వస్తున్నారు. అంటే వాళ్ళు ఇట్లా కన్ఫ్యూజన్లో ఓడిపోతున్నారు, స్ట్రాంగ్ కండం ఇస్తలేరు. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా ఉంది. కానీ ఇప్పుడు నా అనుభవం నుంచి నేనేం చెప్తున్నా అంటే, 2027 to 28 కేసీఆర్ దిగుతాడు రంగంలో. కేసీఆర్ దిగిందో ఖతం అయిపోయింది, వేరే పార్టీ ఏం రాదు. మన నుంచి బీఆర్ఎస్ 100% లీడ్ చేస్తుంది నెక్స్ట్ ఎలక్షన్లో, 2029లో బీఆర్ఎస్. ఇప్పుడు మహబూబ్నగర్లో కూడా 2 ఎలక్షన్లు అవుతాయి, 2 వార్డ్స్ అవుతాయి, 2 డివిజన్లు అవుతాయి, రూరల్ అర్బన్. ఇప్పుడు అర్బన్లో ఎవరు వస్తాడో నాకు తెలియదు, కానీ ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు రూరల్ నుంచి ఆడతారు. అది కూడా నేను చెప్తా తర్వాత, అది కూడా రహస్యం ఉంది, అది ఇప్పుడు చెప్తే బాగుండదు. కొన్ని రహస్యాలు ఉన్నాయి, ఎందుకంటే మళ్ళీ పబ్లిక్ అలర్ట్ అయిపోతుంది దానికి. అది నేనైతే జ్యోతిష్యం చెప్పేటప్పుడు కాను, కానీ ఒక పొలిటికల్ స్ట్రాటజీతో ఆలోచిస్తాను నేను, దూరం వెళ్ళి ఏం నడుస్తుంది మనకేముంది. అయితే మీరు చివరిగా మీ మామనాల్లో ఉన్న ప్రజలకు మీరేమని చెప్పాలనుకుంటారా, మీ సజెషన్ ఏంటి? ఇప్పుడు ఖమ్మంలో హైదరాబాద్ జరిగింది, ఇప్పుడు మహబూబ్నగర్ కూడా నెక్స్ట్ రావచ్చు. అసైన్ ల్యాండ్స్ మీద వాళ్ళు గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు అనుకో, ఆ అసైన్ ల్యాండ్స్కి వాళ్ళు ఏం చేస్తారంటే, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఉంది, వాళ్ళు అసైన్ ల్యాండ్స్ మళ్ళీ తీసుకొని వాళ్ళు రీడెవలప్మెంట్ చేసి పైసల కోసం మన ఫామ్ చేయాలి. అంటే మన పార్టీకి ఫామ్ చేసి అది మనకి తీసుకురావాలని వాళ్ళు అది చేసి డెవలప్ చేసుకుంటారు. కానీ మహబూబ్ నగర్ ప్రజలకి ఒకటే నాకు చెప్పేది, మహబూబ్ నగర్లా ఏ ఎమ్మెల్యే వస్తే ఇప్పుడు ఇంతవరకు డెవలప్ చేయలేదు. ఇంతకుముందు ఆయన వచ్చిండు శ్రీనివాస్ రెడ్డి, మన శ్రీనివాస్ గౌడ్ ఉండే మినిస్టర్, ఆయన రోడ్ల మీద పడిండు, ఐటీ సెక్టర్ చేసిన, ఆ ఐటీ సెక్టర్ ఇంతవరకు ఓపెన్ కాలేదు. ఈ టర్మ్ గెలిస్తే తీసుకొస్తామన్నట్టు కూడా మాట్లాడారు. అదే అందరూ టర్మ్ గురించే మాట్లాడుతున్నారు, కానీ మంది టర్మ్ గురించి ఎప్పుడు ఆడుతున్నారు, ప్రజల టర్మ్ గురించి. ప్రజలు ఎప్పటివరకు టర్మ్ ఇవ్వాలి, ఎవరికి ఎంతవరకు ఇవ్వాలి. ఆయన కూడా వచ్చిండు, అది రోడ్లు చేసిండు, అది చేసిండు. ఆయన కూడా కొంచెం బ్యాటరీ మాకు వచ్చి ఆయన కొంచెం అగెనిస్ట్ అయింది, పబ్లిక్ రెబల్లా వచ్చి ఆయన ఓడిపోయిండు, అది వేరే విషయం. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి ఎమ్మెల్యే చేసిండు, విద్య ఇంకా పడ్డాడు, మన ఇంజనీరింగ్ కాలేజ్ ఓపెన్ చేసిండు. ఇంకా నేను చదువు కోసం చెప్తున్నా అని చెప్పాను. నాకు ఒకటి క్వశ్చన్ ఉంది ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, చదువు విద్య అంటున్నావు, మరి ఇప్పుడు చదివే పిల్లలకి రీయింబర్స్మెంట్ ఎందుకు చేస్తావు ఫీజు? అది ఫస్ట్ పాయింట్. స్కాలర్షిప్ ఎందుకు వస్తలేదు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేను అసెంబ్లీలో? ఫస్ట్ ఈడ ఒక ఫ్యాక్టరీ లేదు పని చేయడానికి, లేదు రోజ్గార్ లేదు ఈడ. నువ్వు పోయి చూడు, ఆడ ప్రతి ఓడు పరేషాన్ ఉన్నాడు. ఏమన్నా అంటే జాబ్ మేళా పెడతారు, హైదరాబాద్కి వెళ్ళి కంపెనీలు వస్తారు, ఈడ జాబ్ మేళా పెడతారు, పబ్లిక్కి దివానా చేస్తారు మహబూబ్ వాళ్ళకి. వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ హైదరాబాద్లో డ్యూటీ చేయాలి వాళ్ళు. మహబూబ్ నగర్లో ఏముంది డెవలప్మెంట్ కోసం? ఏ ఎమ్మెల్యే ఏం చేసిండు? ఈడ రోజ్గార్ పెట్టిండా? ఒక ఫ్యాక్టరీ ఉందా ఈడ?
ఉన్న కాటన్ మిల్ కూడా పోయింది. మళ్ళీ వాళ్ళు ఎక్కడ పని చేయాలి? ఒక ఫ్యాక్టరీ లేదు, ఒకటి అది లేదు. మహబూబ్నగర్ కన్నా దరిద్రం అది జడ్చల్లా డెవలప్మెంట్ అయింది కదా, ఔరబిందు ఫ్యాక్టరీ అవి ఇవి ఫార్మా ఫ్యాక్టరీస్ వచ్చి మహబూబ్నగర్కి మొత్తం బ్యాక్లాష్ చేసేస్తున్నారు. ఎవడు వచ్చినా కానీ ఎవడు ఏం డెవలప్ చేయలేము మహబూబ్నగర్కి. మెయిన్ ఈడ వృత్తి కోసం మనుషులు వృత్తి కోసం చేయాలి. మనం ఒక ఫ్యాక్టరీ తీసుకొచ్చినాం, డల్లాస్ పోతున్నాం, ఆడ పోతున్నారు, ఈడ పోతున్నారు, అమెరికా పోతున్నారు, దేనికోసం పోతున్నారు? మీరు సూళ్ళకి పోతున్నారా? దేనికి? కంపెనీలు తీసుకురానికి. మరి ఇది మహబూబ్ నగర్ ఏమో రేవంత్ రెడ్డి సొంత జిల్లా కదా, వాళ్ళు ఎందుకు డెవలప్ చేస్తలేరు? ఇక్కడ ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక కంపెనీ లేదు, ఏం లేదు. మనుషులు పోయి హైదరాబాద్లో డ్యూటీ చేయాలి. వీడికి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి ఫండ్ ఇవ్వాలి, 35 రూపాయలు పాస్ తీసుకోవాలి ట్రైన్ నుంచి, వాళ్ళు అలా కష్టపడాలి, ఇక్కడ రావాలి, పండుకోవాలి. ఇది నడుస్తుంది. ప్రజలు కూడా ఆలోచించాలి. మనకు ఈడ వృత్తి రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ రావాలి, ఇండస్ట్రీలు రావాలి, వస్తేనే మన మహబూబ్నగర్ డెవలప్ అవుతుంది. అంతవరకు డెవలపే కాదు. వాళ్ళు చెప్పిండ్రు నేను ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తాను, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిండ్రు, ఓకే, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ దెమ్. మైనార్టీ కోసం అది కోసం తీసుకొచ్చిండ్రు. కానీ ఇంజనీరింగ్ చదివిన తర్వాత వాళ్ళకి జాబ్స్ ఏడా ఉన్నాయి? వెళ్తే వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలి, లేకుంటే ఈడ మనం ఫ్రెషర్లా జాయిన్ అయితే హైదరాబాద్లో మనకేం దొరుకుతాయి? 10,000 20,000 దాంట్లోనే సరిపెట్టుకోవాలి. కానీ ఈడ మనకి ఇండస్ట్రియల్ ఫామ్ అయితే మహబూబ్ నగర్లో కంపెనీస్ వస్తాయి, కొత్త కొత్త కంపెనీస్ మనకి ఈడ ఇన్వెస్ట్ చేస్తే మహబూబ్ నగర్లో మహబూబ్ నగర్ భూమి అయి డెవలప్ అవుతుంది. అది నా అనుభవం నుంచి అయితే 10 సంవత్సరాల వాళ్ళు ఖాళీ మహబూబ్ నగర్ వస్తున్నారు, గెలుస్తున్నారు, ఆహా ఈడ తిరుగుతున్నారు, అది ఇది పార్టీ అధిష్టానం అది చెప్తున్నారు, ఆ ఇంజనీరింగ్ కాలేజ్ చెప్తున్నారు, అవి విద్య చెప్తున్నారు. కానీ ఆ విద్య వెనుక, ఆ స్టూడెంట్ చదివే వెనుక మనకి రీంబర్స్మెంట్ లేదు, ఫీజు లేదు, స్కాలర్షిప్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలు చదివిస్తున్నారు. పిల్లలకి మనం ఒక 8th క్లాస్కి 35,000 30,000 తీసుకుంటున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి? పేదరికం వాళ్ళకి. టిమ్రీస్ అని చెప్తున్నారు, టిమ్రీస్లో ఫుడ్ సరిగా లేదు, ఫుడ్ పాయిజన్ అయితే మన ఫుడ్ పాయిజన్తో ఎంతో మంది చూస్తున్నాం. మేము కూడా ఒకసారి పోయినాం సజాగూడ టిమ్రీస్కి, అలా చూసినాం, అలా ఏం బాగాలేదు మొత్తం పరిస్థితి సరిగా లేదు. మళ్ళీ ఎడ్యుకేషన్ మీద మాట్లాడుతున్నాం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఫస్ట్ పోయి టిమ్రీస్ స్కూల్లో సర్వే చేసి వాళ్ళకి చూడు ఏముంది ఏంది, ఆ టీచర్స్ ఎంత చదివిస్తున్నారు, వాళ్ళకి రోజు పోయి ట్యూషన్స్ చూడండి, మీరు క్లాసెస్ జాయిన్ కండి, మీరు కూడా క్వశ్చన్ చేయండి. మీరు చదివితేనే కదా ముందర పడేది, బాగుపడేది. విద్య వైద్యం ఈ రెండే కదా కాన్సెప్ట్ మనిషికి. కోటేశ్వరికి కూడా కావాలి వైద్యం. మనకి పేదరికం నుంచి బయటపడాలంటే విద్య కావాలి. ఈ 2 శాస్త్రాలు ఉంటేనే మనిషి బయటపడతారు. కానీ మహబూబ్ నగర్లో ఈ 2 లేవు, ఫెయిల్ ఉన్నాయి. ఎందుకంటే దవాఖానా, పెద్ద దవాఖానా చూడండి, పోయి ఒకసారి సర్వే చేయండి, వెళ్ళలేరు లోపలికి. పెద్ద దవాఖానా మంది పేదలు కూడా రానికి భయపడుతున్నారు. అరే మేము పోతే మళ్ళీ చచ్చిపోయి బయటికి వస్తామని. మనిషి పోయి చచ్చిపోయి బయటికి వస్తాను, అట్లా పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు కొత్త హాస్పిటల్ ఇలా చేసింది కదా, బీఆర్ఎస్ పీరియడ్లో అది ఓపెన్ అయింది. ఇంకా కంప్లీట్ అవుతలేదు. దేనికోసం? ఇప్పుడు నేను ఒక పని చేస్తా, ఇప్పుడు రంజాన్ అయిన తర్వాత నేను ప్రతి ఇయర్ బడ్జెట్ వస్తుంది కదా, మహబూబ్నగర్కి ఎంత ఫైన్ అయింది నేనే ఆర్టీఐలో వేసి నేను అడుగుతా క్వశ్చన్స్. నేను రైట్ ఆఫ్ ఉన్నా కదా, పబ్లిక్ ఉంది, నేను కూడా డాటా తీసి నేను అడుగుతా, ఈ ఫండ్ వచ్చింది ఎక్కడ పోయింది, ఇది పబ్లిక్ మళ్ళీ న్యూస్లో వేస్తా, మీకే పిలుస్తా, వేరే న్యూస్ వాళ్ళు కూడా పిలుస్తా. ఈ ఆర్టీఐ యాక్ట్ ఉంది, ఆర్టీఐలో వేసినాం మేము, మహబూబ్నగర్కి ఫండ్ వచ్చింది, మీరు ఎక్కడ పెట్టిండ్రు, ఈ రైట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఫర్ ద ఎమ్మెల్యే ఎంపీ. మీ రైట్స్ ఉంది అడగడానికి. ఎందుకంటే మన ట్యాక్స్ నుంచే కదా మొత్తం పోయేది. వాళ్ళకి జీతాలు అంతా వాళ్ళ సొంతం డబ్బులు ఏడా పెడుతున్నారు? వాళ్ళు పబ్లిక్ ట్యాక్సే కదా. మళ్ళీ పబ్లిక్ జేబు నుంచి గుంజి పబ్లిక్ ఇది జీతాలు మొత్తం గుంజి తింటే ఏం లాభం? అది పబ్లిక్ గురించి కూడా చేయాలి కదా. మనం ఎవరితోనా తిన్నామంటే, ఒక రూపాయి తిన్నామంటే, ఒక చారాన అయినా వాళ్ళకి హెల్ప్ చేస్తే మనం వాళ్ళకి తలుచుకుంటారు కదా, వాళ్ళకి ఉసిరి ఎందుకు. ఇది అయితే చివరిగా మరి మన మహబూబ్ నగర్ టౌన్లో చూసుకుంటే మరి ఏ ఎమ్మెల్యే వచ్చినా కానీ డెవలప్ చేయలేరు అన్నట్లు, మరి అంటే డెవలప్ చేసిర్రు, మరి ఇక్కడ విద్యా వైద్యం అనేది కూడా కరెక్ట్ లేరు అన్నట్లు అన్నగారు కూడా మాట్లాడుతారు. మనం ముందు చూసే ప్రయత్నం చేద్దాం. మరి ముందు ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ టర్మ్ ఉంది. మరి
మరి ఆ 3 సంవత్సరాల్లో మరి మన మహబూబ్నగర్ జిల్లా ఏ విధంగా డెవలప్ చేస్తుంది అన్నట్లు ఏ విధంగా డెవలప్ చేస్తుంది అని మనం ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం. మరి చూస్తూనే ఉండండి మీ బీటీ న్యూస్.